హలో అండి. మీకు మ్యాంగోస్‌తో కొత్తగా ఏమైనా స్వీట్ రెసిపీ ఏమైనా రెడీ చేయాలి అని అనిపిస్తే, ఇది కంపల్సరీగా ట్రై చేయండి. చాలా బావుంటది. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది కూడా. దీనికి ముందుగా ఒక పాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి. అందులో ఒక కప్పు వరకు కొబ్బరి తురుము తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా వేయిస్తున్నానండి. దీనిలో 2 కప్పుల వరకు నేను మ్యాంగో ప్యూరీ అనేది తీసుకున్నాను. నాకు మ్యాంగోస్ అనేవి చాలా స్వీట్‌గా ఉన్నాయి. బాగా పండిపోయాయండి. సో, అందుకని చెప్పేసి స్వీట్ ఎక్కువగా ఉంది. అందుకని నేను కొద్దిగా బెల్లం తీసుకుంటున్నాను. మీకు మ్యాంగోస్ అనేవి స్వీట్‌గా ఉంటే కొద్దిగా తీసుకోండి. లేదు కొంచెం మ్యాంగోస్ అనేవి స్వీట్ అనేది తక్కువగా ఉన్నదని అనిపిస్తే మీకు స్వీట్ ఎలా నచ్చుతుందో దాన్ని బట్టి బెల్లం గాని, పంచదార గాని మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. చూసారా? అది వేసి బాగా కలుపుతూ ఉండాలి. అది అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూయస్‌గా కూడా. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టి చేయండి. హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టకండి. హై ఫ్లేమ్‌లో పెట్టామంటే మొత్తం అంతా కూడా మాడిపోతుంది. టేస్ట్ మొత్తం పోతుందండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కొద్దిగా ఓపికగా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూయస్‌గా. మనం ఏమాత్రం రెస్ట్ ఇచ్చామో అంటే అది అడుగు పట్టేస్తది. మనకు కొంచెం దగ్గరగా అయిందే అనిపించినప్పుడు నేను కొద్దిగా యాలకుల పొడి వేస్తున్నానండి. మీకు యాలకుల పొడి నచ్చలేనట్టయితే స్కిప్ చేసేయవచ్చు. దాన్ని వేసి మొత్తం అంతా కూడా కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలండి. చూసారా దగ్గరికి వచ్చింది. ఇంకా దగ్గరికి రావాలండి. మనకిది 3 రోజుల వరకు నిల్వ ఉంటది కాబట్టి, మనకి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్స్‌ట్రా కూడా చేసి మనం స్టోర్ చేసుకోవచ్చండి. మనకి 3 డేస్ వరకు నిల్వ ఉంటదండి పర్వాలేదు. చూసారా ఇంకొంచెం దగ్గరగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూసారా కొంచెం థిక్‌గా వచ్చింది కదా! ఇప్పుడు నేను దీన్ని కొంచెం గ్యాస్ ఆపేస్తున్నానండి. గ్యాస్ ఆపేసి మనం చల్లారబెట్టుకోవాలండి. మనకి చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అయిపోతది. చూసారా? నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీనికోసం నేను ముందుగానే గోధుమ పిండి అనేది కలుపుకొని రెడీగా ఉంచుకున్నానండి. గోధుమ పిండిలో కొంచెం సాల్టు, వాటర్ వేసి కలుపుకున్నానండి. గంట ముందు కలుపుకొని ఉంచానండి. చూసారా ఎంత మెత్తగా ఉన్నాదో. మనకి గోధుమ పిండి ప్లేస్‌లో మీరు మైదా అయినా సరే తీసుకోవచ్చు. మైదా పిండి అయితే ఇంకా స్మూత్‌గా వస్తదండి. హాఫ్ ఎన్ అవర్ అలా నానబెట్టి ఉంచుకుంటే సరిపోతుందండి. చూసారా నేను గంట ముందు కలిపి ఉంచుకున్నాను. సో, అందుకని నాకు మెత్తగా వచ్చాయి. ఇప్పుడు నేను దీన్ని చిన్న చపాతీగా చేస్తున్నానండి. చపాతీలా చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉన్నది కదా! దాన్ని మధ్యలో పెట్టి మొత్తం అంతా కూడాను మళ్ళా చిన్న బాల్ కింద రౌండ్‌గా చేసుకుందామండి దీన్ని. సో, నేను ఎక్స్‌ట్రా ముద్దున్నది కదా! ఆ ముద్దనంతా కూడా తీసేస్తున్నాను. ఎక్స్‌ట్రా అంతా కూడా తీసేస్తున్నానండి. మనకి సేమ్ బొబ్బట్టుకి మనం చేస్తాం కదా! సేమ్ అలానేనండి. బొబ్బట్టుని మనం నేతితో మనం పాముకుంటాం కదా! నేతితో కాకుండా ఇక్కడ మనం పిండితో చేస్తున్నాము. ఆలు పరోటా చేసుకుంటాం కదండీ! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసుకోవాలి. కొంచెం మెత్తగా వత్తండి. లేదే మనకు కొంచెం గట్టిగా ఏమైనా ప్రెస్ చేసినట్టు అనిపిస్తే చూసారా నేను కొంచెం గట్టిగా ప్రెస్ చేశాను. సైడ్ ఎలా వచ్చేస్తుందో. సో, కొద్దిగా పిండి వేసుకొని మొత్తం అంతా కూడాను చాలా స్లోగా వత్తండి. చూసారా? మనకి ఈ స్టేజ్‌లో మనం కాల్చుకోవాలనుకుంటే కాల్చుకోవచ్చు. నేను ఇంకొంచెం పలచగా చేసుకుందాం అని చెప్పేసి చాలా పలచగా చేస్తున్నానండి నేను. చూసారా? చాలా పలచగా చేసుకున్నాను. ఇలాగే మొత్తం అన్నీ కూడా మనం చేసుకొని బాగా కాలిన పెనం మీద కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చపాతీలు పెట్టామనుకోండి బాగా కాలుతుంది. 2 వైపులా కూడా నెయ్యి వేసుకొని బాగా కాల్చాలండి. చూసారా? మనం నెయ్యి వేసుకొని బాగా కాల్చుతున్నాము. బాగా కాలింది కదా! చూసారా మనకి రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా మిగతా మనం రెడీ చేసాం కదా! అవన్నీ కూడా కాల్చుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. చూసారా మనకి వేడి వేడిగానే స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత స్మూత్‌గా ఉన్నాయో మనం తీస్తుంటే చాలా మెత్తగా ఉన్నాయండి. తింటుంటే కూడా చాలా బావుంటది. చూసారా?